ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలకు జైలు కూడు అంటే అర్థమైంది, ఆమె చెప్పగలుగుతుందా? నేను ఒకటే మాట అడుగుతా ఉన్నా, ఇడుపు కాగితం అంటే అర్థమైతే లేదని కొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో, పోయి సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన అడుగురి. ఏంటి విడుపు కాగితం అంటే ఏంటో కళ్యాణ్ గారిని అడగమన్నావు కదా, మేము ఉన్నాక చెప్పడానికి నీకు. మీరు చెప్పండి, ఈడీ పేపర్స్ గురించి ఏం మాట్లాడతారు, మీరు చేసిన అవినీతి గురించి ఏం మాట్లాడతారు? ఒక బ్యూటీ పార్లర్గా ఒక చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసిన మీరు ఈరోజు యువర్ నెట్వర్త్ ఎలా వచ్చింది? జాగృతి ఫండ్స్ ఏమయ్యాయి? ఎలా ఎలా ఖర్చు పెట్టారు? కెన్ యూ షో ద బ్యాలెన్స్ షీట్? నువ్వేమేం స్కాములు చేసినావు? నీ స్కాములన్నీ తీహార్ జైలు కూడా సరిపోదు అక్కో, ఇంటర్నేషనల్ కోర్టులో పెట్టాలి నీ స్కాముల గురించి తెలియాలంటే. సొంత తండ్రిని ఎట్లా తిట్టాలో నీ నుంచే నేర్చుకోవాలి, అన్నని ఎట్లా తిట్టాలో నీ నుంచే నేర్చుకోవాలి. ఆయన దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నట్టు. ఆయన ఊరికే నువ్వు ఆయనని టార్గెట్ చేయకు. చిన్న చిన్న చిల్లరి సమాధానాలు, చిల్లరి క్వశ్చన్స్కి మేము సమాధానాలు చెప్తాం. అంత పెద్ద మనిషి అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు, నీ స్థాయి కాదు ఆయన. కవిత గారు రోజు పడే పాటలే అవి. ఆమెకు ప్రజల్లో మైలేజ్ కోసం ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తూనే ఉంటుంది, మాడుతూనే ఉంటుంది. ఆమె ఏ రోజైతే ప్రజలు ఆమెను మర్చిపోతున్నారో ఆ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ముందుకొచ్చి మాట్లాడుతూనే ఉంటుంది. సొంతంగా ఆమెకు కంటెంట్ లేక, సొంతంగా మాట్లాడే రీతి లేక, సొంతంగా మాట్లాడే మనిషి కాక ప్రతిరోజు పవన్ కళ్యాణ్ని రామనామం ఎలా మనందరం తలుచుకుంటామో పవన్ కళ్యాణ్ గారిని కూడా సేమ్ అదే విధంగా పవన్ కళ్యాణ్ అని తలుచుకుంటూనే ఉంటుంది. అప్పుడు కానీ ఆమెకు మైలేజ్ పెరగదు తెలంగాణలో. మేము అడుగుతున్నాం తెలంగాణ ప్రజల నుంచి, జైలు కూడు ఎట్లుంటుంది, దాని టేస్ట్ ఏంది, దాని కథ ఏంది అని కవిత గారు మాకు చెప్పాలి. లిక్కర్ ఎట్లా అమ్మొచ్చు ఏందో కూడా మాకు చెప్తే నేను కూడా బిజినెస్లు పెట్టుకుంటాం, లిక్కర్ బిజినెస్లు. మరి ఇవన్నీ కవిత గారు చెప్తే మేము అన్నీ బాగుంటుంది. తెలంగాణలో ప్రతిరోజు సొంత తండ్రిని ఎట్లా తిట్టాలో నీ నుంచే నేర్చుకోవాలి, అన్నని ఎట్లా తిట్టాలో నీ నుంచే నేర్చుకోవాలి. ఇవన్నీ చెప్పాలి కదా కవిత గారు. మీరు ఆ రోజు సొంత ఇల్లు లేని మీరు ఇవాళ జూబ్లీహిల్స్లో ఇల్లు, దుబాయ్లో ఇల్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? 8 కంపెనీలకు డైరెక్టర్గా మీరు ఎట్లున్నారు? ఆనాడు గంజి లేని మీరు ఈరోజు బెంజీలో ఎట్లా తిరుగుతున్నారు? ఇవన్నీ చెప్పాలి కదా కవిత గారు. మీరు మాట్లాడము నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ కవిత గారు. మళ్ళీ చెప్తున్నాం, పదే చెప్తున్నాం, మీరు విమర్శించే స్థాయి కాదు మీది. ఒకవేళ విమర్శించాలనుకుంటే మీరు రాజకీయంగా విమర్శించండి, అంతేగాని పర్సనల్గా పోయి మాట్లాడితే మీ పర్సనల్ అందరూ తీయాల్సి వస్తుంది. ఒక ఆడబిడ్డకు చెప్పినట్టుగా చెప్తున్నాం, ఇంకోసారి పర్సనల్గా పోతే మీ పర్సనల్గా మేము తీయాల్సి వస్తుంది. దయచేసి మీ విజ్ఞత కోల్పోకుండా, జన సైనికుల విజ్ఞత కోల్పోకుండా ఉండాలంటే మీరు మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. మీరు చేసిన కుంభకోణాల గురించి మాట్లాడండి, వాటి గురించి విమర్శిస్తాం. విమర్శలు మర్యాదపూర్వకంగా ఉండాలి, మంచిగా ఉండాలి. నీ పర్సనల్గా తీయమంటారా? నేను పర్సనల్గా తీస్తలేం కదా. మీరు రాజకీయంగా విమర్శించండి. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో చెప్పండి. మీరు ప్రతిసారి మీటింగ్ పెట్టుకోవడం, రౌండ్ టేబుల్ పెట్టుకోవడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం, మీకు ఒక అక్క అన్నావు, అమ్మ అన్నావు, అమ్మగా పరిణితి చెందింది మీరు, అమ్మగా పరిణితి చెందిరని మేము అనుకుంటలేము. ఇంకా దిగజారిరు మీరు. అక్కగానే కాదు, అమ్మగానే కాదు, మనిషిలాగానే దిగజారిపోయారు మీరు. దిగజారుడు రాజకీయాలు బంద్ చేసి ప్రజల కోసం, ప్రజలకు కావాల్సిన సౌకర్యాల కోసం పోరాడండి మీరు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే మాత్రం ఖబర్దార్ చెప్తున్నా. ఈరోజు జన సైనికులందరూ రాబోయే రోజుల్లో మీ పార్టీని, మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఓటుతోనే సమాధానం చెప్తాం. ప్రజలందరూ ఓటుతో సమాధానం చెప్పే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. ఫస్ట్ మీరు ప్రజల్లోకి రండి. ప్రజల నుంచి ఓట్లు ఏ రోజు మీరు ప్రజా జీవితంలోకి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయని మీరు మాట్లాడితే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ప్రజాక్షేత్రంలో ఉండి కొట్లాడి గెలిచినప్పుడు మీరు మాట్లాడండి. అట్లీస్ట్ మీరు ప్రజాక్షేత్రంలో లేని మీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే మీరు ఎటువంటి దిగజారిన రాజకీయాలు చేస్తున్నారో మీరే తెలుసుకోండి కవిత గారు. పదే మీరు పవన్ కళ్యాణ్ జపం చేయండి, మంచిది. మీ ఆయుష్ పెరుగుతుంది. ఆయన రాముడు లాంటి మనిషి కాబట్టి మీకు ఆయుష్ పెరుగుతుంది. మీరు ఆయుష్ పెంచుకుంటూనే ఉండండి, మాట్లాడుతూనే ఉండండి, కానీ రాజకీయంగా మాట్లాడండి. మీకు ఖబర్దార్ చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. రాబోయే రోజుల్లో మీ పార్టీని, మిమ్మల్ని బొంద పెడతామని మళ్ళీ చెప్తున్నాం. అంటే ఆవిడ ఏ టాపిక్ లేనట్టు
పాలిటిక్స్కి సంబంధం లేకుండా, కళ్యాణ్ గారికి సంబంధం లేకుండా, జనసేనకి సంబంధం లేకుండా ర్యాండమ్గా ఒక మూవీ టైటిల్ గురించి ఎవరో ఏదో అంటే అది మళ్ళీ కళ్యాణ్ గారికి ఆపాదిస్తూ దాని మీనింగ్ తెలుసా, వెళ్ళి పవన్ కళ్యాణ్ అడగండి అంటే మాకు తెలుసు దాని మీనింగ్, కళ్యాణ్ గారికి కూడా తెలుసు, కానీ మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరు చెప్పండి. ఇడుపు కాగితం గురించి తర్వాత మాట్లాడదాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి ఏం మాట్లాడతారు మీరు చెప్పండి. ఈడీ పేపర్స్ గురించి ఏం మాట్లాడతారు, మీరు చేసిన అవినీతి గురించి ఏం మాట్లాడతారు. ఒక బ్యూటీ పార్లర్గా ఒక చిన్న బిజినెస్గా స్టార్ట్ చేసిన మీరు ఈరోజు యువర్ నెట్వర్త్ ఎలా వచ్చింది, జాగృతి ఫండ్స్ ఏమయ్యాయి, ఎలా ఖర్చు పెట్టారు, కెన్ యూ షో ద బ్యాలెన్స్ షీట్. మీరు అన్నిటికీ పేపర్లు ముందు పెట్టేసుకొని మేము ఇంత రీసెర్చ్ చేసాం, వీఆర్ హ్యావింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఇన్ హ్యాండ్స్ అంటున్నారు కదా. సో మీరు అంత ట్రాన్స్పరెంట్గా ఉంటే మీ తెలంగాణ బిడ్డలకి జాగృతి ద్వారా వివిధ రకాల ఫండ్స్ వచ్చాయి కదా, ఎన్ఆర్ఐలు, అక్కడున్న తెలంగాణ బిడ్డలందరూ ఫండ్స్ ఇచ్చారు. సో దాని బ్యాలెన్స్ షీట్ మీరు ఎప్పుడైనా ముందు పెట్టారా, మీరు ఓపెన్లీ దాని గురించి మాట్లాడారా, ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత స్వాహా అయింది మాట్లాడారా. మీరు ఏదో ఒక 2006లోనే ఎప్పుడో ఒక చిన్న బ్యూటీ పార్లర్ మీరు చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి మళ్ళీ మీరు 16లోనో 14లోనో చెప్పారు నాకు ఒక సొంత ఇల్లు కూడా లేదని. మరి ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఇల్లు ఎలా కొన్నారు, ఇప్పుడు మీరు పెట్టిన పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి. సో టుడే వాట్ ఎవర్ ద ఫార్చ్యూన్ దట్ యు ఆర్ ఎంజాయింగ్, ఈరోజు మీకున్న ఈ లగ్జరీ అంతా ఆ చిన్న బ్యూటీ పార్లర్ మీదే మీరు సంపాదించారా. కెన్ యూ బీ మోర్ ట్రాన్స్పరెంట్ అబౌట్ ఇట్. ఇటుపు కాగితం సంగతి తర్వాత మాట్లాడదాం, ఇవన్నీ ముందు మాట్లాడాలి కదా. తెలంగాణ బిడ్డల సొమ్ము, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. విడుపు కాగితం గురించి నీకు డీటెయిల్స్ కావాలి కవితక్క. ఏంటి విడుపు కాగితం అంటే ఏంటో కళ్యాణ్ గారిని అడగమన్నావు కదా, మేమున్నాం ఇంకా చెప్పడానికి, మీకు కౌంటర్ వేయడానికి మేము ఉన్న తర్వాత, వేరే మహిళలు ఉన్న తర్వాత నీకు విడుపు కాగితం గురించి నీకు వేరే గురించి చెప్పాలంటే విడుపు కాగితమేగా, విడాకులే కదా, నువ్వు అదే కదా అడుగుతుంది. ఇంకేం కావాలి నీకు అంటే, నీకు స్కామ్ చేస్తావు కదా, 100 కోట్లు లిక్కర్ స్కామ్లు చేస్తావు కదా, దాని గురించి చెప్పమంటావా. పోనీ అదైతే మంచి చెప్పొచ్చు. నీకు అదేంటి మనం మేకప్లు వేసుకున్న 2006లో నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టావు కదా 2006లో, ఇప్పుడు 26 వచ్చింది, బెంజ్ కార్లో తిరుగుతున్నావు అక్క, ఆ మేకప్లు వేసుకుంటూ, లేకపోతే మేకప్లు చేసుకుంటూ. నువ్వు ఇంకో మాట కౌంటర్ కూడా వేసావు కళ్యాణ్ గారికి, ఏంటి మేకప్లు వేసుకొని సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు అన్నావు. మరి నువ్వేం చేసావు, మేకప్లు పూసి నువ్వు డబ్బులు సంపాదించావా, 100 కోట్లు లిక్కర్ స్కామ్ చేసావా. ముందు నీ గురించి ఆలోచించు, మా గురించి మాట్లాడే ముందు, మా కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు. మా ఆయన మేకప్ వేసుకొని ప్రజలకి దారపోసారు ఆ డబ్బులు. నీలాగా మేకప్లు అని చెప్పి పార్లర్లు పెట్టుకొని ఇవాళ బెంజ్ కార్లో తిరగట్లేదు ఆయన గురించి కౌంటర్ వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకో. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని ఇంతలా టార్గెట్ చేస్తున్నారంటారా? ఎందుకంటే అది భయం. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారంటే క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు కదా ఇప్పుడు ఆంధ్రాలో, ఏపీలో. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈయన ఛాలెంజ్ చేసి వస్తున్నారంటే 100% స్ట్రైక్ రేట్ ఇస్తారని ఇప్పటి నుంచే భయపడుతున్నారు వీళ్ళకి. అందుకే స్టార్ట్ చేశారు కౌంటర్లు వేయడం. కౌంటర్లు మీరు వేసి ఆల్రెడీ చెప్పారు మొన్న, అది ఏంటి వైసీపీది మేము ఎక్కించేసుకున్నాము, విని మాకు అది కళ్యాణ్ గారు అన్నారు కదా, మేము కూడా మీ అట్లనే డైమండ్ రాని మాట్లాడిందంతా విని ఎక్కించేసుకొని ఇప్పుడు నీ కౌంటర్లు వేయడానికి రెడీ అయ్యాము. ఎవరికి, లిక్కర్ రానికి. అర్థమైందా. 2006లో ఏమో బ్యూటీ పార్లర్లు పెట్టానన్నావు, 2017లో ఏమో రెంట్ కట్టుకుని ఇంట్లో ఉంటున్నా అన్నావు, మళ్ళీ 26 వచ్చేసరికి బెంజ్ కార్లో ఎలా తిరుగుతున్నావు. 100 కోట్లు స్కామ్ చేసావా, స్కామ్ చేసి మరి ఇప్పుడు చేస్తున్నావా. నువ్వు దీనికి ఆన్సర్ చెప్పు. మమ్మల్ని ఇడుపు కాగితము అవి ఇవని అడుగుతున్నావు కదా, ముందు దీనికి ఆన్సర్ చెప్పు. మేమే మీకు కౌంటర్ ఇస్తాం. ఇప్పుడు ఇడుపు కాగితం గురించి మేము తర్వాత చెప్తాం, కానీ మీ అయ్యా తమ్ముళ్ళ రిలేషన్షిప్ గురించి మీరు చెప్పండి. దాని గురించి మీరు ఇడుపు కాగితం మేము జన సైనికులే చెప్తాం, కానీ మా కమిటీ అక్కడి వరకు కాకుండా మేమే చెప్తాం. ఇంకొకటి, నువ్వు బ్యూటీ పార్లర్ నుంచి బెంజ్ కార్ వరకు ఎలా వచ్చావు. జన జాగృతి అని పెట్టుకున్నావు కదా, అప్పుడు మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంత అమౌంట్ జమ చేసావు, ఎక్కడెక్కడ ఖర్చు చేసావు, అది చెప్పండి. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి అప్పుడే అడిగారు మీకు, దానికి ఇంకా ఇప్పటి వరకు సమాధానమే లేదు. అలాగే వరంగల్లో నిరంజన్కి అనారోగ్యం బాగాలేకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి మీరు వెళ్ళారా, పరామర్శించారా, ₹1,00,000 చెక్ కూడా ఇచ్చాడు. ఇంకోటి, మీ టీఆర్పీ రేటింగ్ కోసము బాగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను ఇంకా నా పార్టీని
బలోపేతం చేసుకోవాలి. ఇంకా వేరే పార్టీ నుంచి అయితే మీరు వెళ్ళలేరు. వేరే పార్టీలకి అవి మాట్లాడాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ని విమర్శిస్తేనే నేను హైలైట్ అవుతాను, నా టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది అనేసి నువ్వు తహతహలాడుతున్నావు తప్ప వేరేది ఏం లేదు. నక్క పుట్టి 4 వారాలే అయ్యింది. సడన్గా నక్క బయటికి వచ్చి ఒక జడివాన పెద్ద వర్షం పడింది అనమాట. ఆ వర్షంలో నక్క బయటికి వచ్చేసి అబ్బాబాబాబాబాబా నా జన్మలో చూడలేదు ఇలాంటి వర్షం, ఇలాంటి వాన అని చెప్పిందంట. ఇది ఎందుకంటే మీ పార్టీ పుట్టే 4 వారాలు కాలేదు. నువ్వు ఇప్పటి నుంచే ఇంకా నీకు చాలా ఉంది. ఇవన్నీ ఇంకా మేము నీకు అన్ని లెక్కలు చెప్తాము. ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు సమాధానం అన్నిటికీ అన్ని జన సైనికులే చెప్తారు. హాయ్ అండి. కవిత గారు ఎప్పుడు ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారు. ఆమెకు తెలిసిందే కామెంట్ చేయడము. ఏంటంటే ఈ విడుపు కాగితం గురించి కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని అడగమని చెప్పేసి కామెంట్ చేసారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క, నేను అడుగుతున్న కవితక్క, నిన్ను విడుపు కాగితం అంటే ఏందో ఫస్ట్ నీకు తెలుసా? ఎందుకంటే అసలు నువ్వు చట్టాలు ఉన్నాయి కాబట్టి, కాన్స్టిట్యూషన్ ఉన్నది కాబట్టి బతికిపోయినావు. లేకుంటే విడుపు కాగితం అనేది ఉంటే కనుక ఖచ్చితంగా ముందు మన తెలంగాణ పెద్ద మనుషులు 4 కూర్చుని పంచాయతీ పెట్టి విడుపు కాగితం తయారు చేసి నువ్వు చేసిన అరాచకాలకి వెంటనే శిక్ష వేసేటోళ్ళు. కానీ ఆ ఫస్ట్ విడుపు కాగితం అంటే ఏందో మాకు తెలుసు. కానీ మన పవన్ కళ్యాణ్ గారికే ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారిని అడగమంటున్నావు కదా నువ్వు. ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారిని అడగమంటున్నావు కదా. అన్నీ పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి, సమాధానాలు అన్నీ పవన్ కళ్యాణ్ గారే చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో మీటింగ్ పెట్టుకోవద్దు, పార్టీ నడిపొద్దు. కానీ అన్ని ఆన్సర్లకి మాత్రం సమాధానాలు పవన్ కళ్యాణ్ గారికి పుక్కడికి చెప్పుకుంటూ రావాలి. అదేందక్క, మరి నువ్వేమో పార్టీలు పెడతావు, నువ్వేమో మీటింగులు పెడతావు, మరి ఇట్లాంటి సమాధానాలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు వదిలేస్తున్నావు అక్క? మీ సొంత అన్నని, మీ సొంత నాన్నని ఇష్టం వచ్చినట్లు తిట్టినావు, నీ ఇష్టం వచ్చినట్లు తిట్టినావు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తున్నావు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విడుపు కాగితం గురించి మాట్లాడు. ఫస్ట్ తీహార్ జైలు, ఓకేనా? నువ్వు ఇప్పటికే తీహార్ జైలుకి వెళ్ళినావు. నెక్స్ట్ నువ్వు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే నువ్వు నెక్స్ట్ వెళ్ళేది తీహార్ జైలుకి కాదు, ఇంటర్నేషనల్ జైలు ఒకటి ఉంటుంది, అండమాన్ నికోబార్ జైలుకి పోతావు అక్క. ఎందుకంటే ఊరికే మనిషిని రెచ్చగొట్టకు. నీకేం కావాలి, నీ ఇంటెన్షన్ ఏందక్క? ఇప్పుడు ఈడ ఆంధ్రోడు పవన్ కళ్యాణ్ అని అంటున్నావు. ఆంధ్రోడు అంటున్నావు. ఈడ ఆంధ్రోడు లేడు, తెలంగాణోడు లేడు, ఓన్లీ భారతీయుడే ఉన్నాడు ఇక్కడ. మన ఇండియాలో ఓన్లీ భారతీయుడే ఉంటారు. అర్థమైందా? నువ్వు ఇట్లా చిల్లర రాజకీయాలు చెయ్యకక్క. నీకేం కావాలి, నీ బాధ ఏంది, నీ ఇంటెన్షన్ ఏంది, నీకేం కావాలి చెప్పు. ఏవో ప్రతి చిన్నదానికి ఆయన దేశాన్ని ఉద్ధరించడానికి వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేటోయన. ఊరికే నువ్వు ఆయనని టార్గెట్ చేయకు. నీకేం కావాలి చెప్పు. నీకే సమాధానాలు చెప్తే మా జన సైనికులు, మా జన నాయకులు, వీర మహిళలు మేమందరం ఉన్నాం ఈడ. మేము చెప్తాం నీ చిన్న చిల్లరి సమాధానాలు, చిల్లరి క్వశ్చన్స్కి మేము సమాధానాలు చెప్తాం. అంత పెద్ద మనిషి అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు అవసరం లేదు. నీ స్థాయి కాదు ఆయన, అర్థమవుతుంది? ఆయన స్థాయి కాదు నువ్వు, నీది చాలా చిన్న స్థాయి, ఆయనది చాలా గొప్ప మనసు. అర్థమైందా? ఆ గొప్ప మనసుకి ఇట్లాంటి చిన్న క్వశ్చన్లు అడగక్క. నీకు ఏ డౌట్లు ఉన్నా మాకు అడగక్క. నువ్వు యూట్యూబ్లో అడుగుతావా, నువ్వు ఇన్స్టాగ్రామ్లో అడుగుతావా, నువ్వు ప్రెస్ మీట్లు పెట్టుకుని అడుగుతావా, అడగక్క మమ్మల్ని, మేము చెప్తాం సమాధానం. అక్క, నేను ఒకటి అడుగుతున్నా అక్క, నిన్ను ఈ విడుపు కాగితం గురించి పవన్ కళ్యాణ్ అడగండి అది కాదు, కానీ నేను సూటిగా ఒకటి అడుగుతున్నా అక్కగారు, కవిత, నిన్ను ఒకటి అడుగుతున్నా. నువ్వు 2006లో హిమాయత్ నగర్లో బ్యూటీ పార్లర్ నడిపినటువంటి ఉత్తమరాలువి. నువ్వు ఇప్పుడు ఇన్ని కోట్ల డబ్బులు నీకు ఎట్లా వచ్చినాయి? న్యాయబద్ధంగానే సంపాదించినవా? నీ చేతికి పెట్టుకున్న వాచులు అంట లక్షల్లో ఉంటాయంట. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అక్క? నువ్వు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పదవులతో కొన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించినావు అక్క? నువ్వేమేమి స్కాములు చేసినావు? నీ స్కాములన్నీ తీహార్ జైలు కూడా సరిపోదు అక్కో, ఇంటర్నేషనల్ కోర్టులో పెట్టాలి నీ స్కాముల గురించి తెలియాలంటే. అర్థమైందా?